నెల్లూరు జిల్లా వైసీపీలో కలవరం. టీడీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఉమ్మడి నెల్లూరు జిల్లా. అలాంటి కంచుకోటకు బేటలు వారుతున్నాయి. గత కొద్ది రోజులుగా వైసీపీకి ఆ పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. 3 రెబల్ ఎమ్మెల్యేలతో మొదలైన ఈ ప్రవాహం జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకులు టీడీపీ వైపు చూస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి అన్నీ తానే అయి వ్యవహరించిన కీలక నేత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 2న చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇలాంటి తరుణంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ కావడం సంచలనంగా మారింది. టికెట్ ఇవ్వకపోవడంతో మానుకుంట గుర్రు నెల్లూరు రాజకీయాలు హాట్గా కొనసాగుతున్నాయి. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో నేడు వైసీపీ వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు వైసీపీకి గుడ్ బై చెప్పగా, తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇలాంటి తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి సైతం పార్టీ వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఆల్మోస్ట్ సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలం అని చెబుతున్నా స్థానికంగా పరిస్థితి దారుణంగా కనిపిస్తుంది. వలసల్లో ఏమాత్రం తగ్గడం లేదు. టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేరుగా కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరుకొని తనతో పాటు టీడీపీలోకి చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కందుకూరు సిట్టింగ్ స్థానం నుంచి మహిధర్ రెడ్డిని తొలగించి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ రెడ్డికి కందుకూరు సమన్వయకర్త వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి వేమిరెడ్డితో చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే 2 ఇన్ఛార్జీలు మార్పు. ఇకపోతే కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మానుగుంట మహిధర్ రెడ్డి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు వైసీపీ అధిష్టానం. సీనియర్ పొలిటీషియన్ అయిన మహిధర్ రెడ్డిని సీఎం జగన్ పక్కన పెట్టేశారు. కొత్త ఇన్ఛార్జిని నియమించారు. గత నెలలో డాక్టర్ పెంచలయ్య తన 2 కుమార్తెలతో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ క్రమంలో కటారి అరవింద యాదవ్ను కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇన్ఛార్జిగా నియమితులు అయిన అరవింద యాదవ్ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండానే మరోసారి ఇన్ఛార్జిని మార్చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటీవలే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ వరుస పరిణామంలో ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీలోనే కొనసాగాలా లేక టీడీపీలో చేరాలా అనే అంశంపై సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది. నేడే నిర్ణయం ప్రకటించనున్న మహిధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేది లేదని ప్రకటించడంతో పాటు ఇన్ఛార్జీలను మారుస్తున్న వైనం పట్ల ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ఛార్జిగా ప్రకటించకపోవడంతో ఆయన కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.